హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ యశు వ్లాగ్స్ అండ్ కుకింగ్. నేను మీ పద్మినిని. సో ఏంటంటే సండే స్పెషల్ అండి. ఎలాగో చికెన్ తినొద్దు, బర్డ్ ఫ్లూ వచ్చింది అంటున్నారు కాబట్టి చికెన్ ప్రస్తుతానికి మనం తినట్లేము కాబట్టి సో లాస్ట్ వీక్ అయితే మటన్ తీసుకొచ్చాము. సో ఈ వీక్ అయితే ఫిష్ ట్రై చేద్దామని చెప్పేసి సో ఫిష్ తీసుకొచ్చామన్నమాట. సో దీన్ని చేపల పులుసు, నా స్టైల్లో చేపల పులుసు ఎలా చేస్తాను అనేది ఒక చిన్న వీడియో ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను. సో ముందుగా కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నా వీడియోస్ని ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో కొత్తగా చూసే వాళ్ళైతే కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ని ఫాలో అవుతున్నందుకు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇదేంటంటే ఫ్రెష్ ఫిషెస్ తీసుకొచ్చాము. అక్కడే కట్ చేసి స్కిన్లెస్ బోన్లెస్ రెండు తీపిచ్చేసి తీసుకొచ్చారనమాట మా సారు. సో దాని అంతటికి ఒక 5-6 టైమ్స్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా క్లీన్గా కడిగేసుకోవాలన్నమాట. సో అంతా ఎట్లా అంటే నీచు స్మెల్ పోయేంత వరకు మంచిగా కడగాలి. ఎక్కువసార్లు కడగడం వల్ల ఏంటంటే నీచు స్మెల్ పోతుంది. సో కొంచెం సాల్ట్ కానీ కొంచెం పసుపు కానీ యాడ్ చేసుకొని సో కడగాలన్నమాట. అప్పుడు నీచు స్మెల్ అంతా పోతుంది. సో ఇదేంటంటే బోన్లెస్ కాబట్టి అంత కష్టమేంగా ఉండదు. మా పిల్లలకు తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి సో అలా చేసామన్నమాట. సో ఇప్పుడు ఈ ఫ్రెష్ పీసెస్లో సాల్ట్ అండ్ పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా కారము. ఈ పీసెస్కి ఎంత సరిపోతుంది, మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి సరిపడా మనకు ఐడియా ఉంటుంది కదా. సో ఇంత తింటామని, ఎందుకంటే సాల్ట్ కానీ కారం కానీ కొంచెం ఎక్కువ స్పైసీగా తినేవాళ్ళు ఉంటారు, కొంచెం సాల్ట్ కూడా ఎక్కువ తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి సో ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవాలి. సో ఇది నేను మా పిల్లల్ని బట్టి మేము కూడా అలాగే తింటాము. సో అందుకని మా పిల్లల్ని ఉద్దేశించి నేను అలా చేస్తున్నాను. సో దీని అంతటికీ పీసెస్కి అంతటికీ మిక్స్ అయ్యేలాగా మంచిగా పీసెస్కి అంతా పట్టుకునేలాగా దాన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులోనే మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మసాలా అంటే అది చికెన్ మసాలా, మటన్ మసాలా కాకుండా ధనియాలు, జీలకర్ర పొడి అయితే సరిపోతుంది. సో ఇందులో నేను మెయిన్గా ఎక్కువగా ఏం యూజ్ చేయను. ధనియాలు పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి మాత్రమే యూజ్ చేస్తుంటాను. సో అలాగే మనము ఫిష్ బాండి పెట్టేసుకోవాలి. స్టవ్ పైన బాండి పెట్టేసుకున్న తర్వాత దాంట్లో అవసరమైనంత ఎంత ఆయిల్ పడుతుందో అంత వేసుకోవాలి. కొంచెం నాన్ వెజ్లోకి ఎక్కువగానే యూజ్ చేస్తాను, నేనైతే ఎక్కువగానే యూజ్ చేస్తాను. సో మిగతా వాటిల్లో తక్కువ చూసి వాడతాను, కానీ దీంట్లోకి ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. అలాగే సన్నగా తరిగి పెట్టిన ఆనియన్స్ అండి, ఒక 2 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్. ఎక్కువగా ఆనియన్స్ వేసుకున్నాం అనుకోండి కర్రీ మొత్తం అది తీయగా అదొక ఆనియన్ టేస్టే అయిపోతుంది. సో మీడియం సైజు ఒక 2 అయితే సరిపోతుంది అనమాట. సో అందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం స్మెల్ కోసం అని చెప్పేసి కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. సో ఆల్మోస్ట్ 3/4 మనం పీసెస్లో వేసుకొని చిన్న టీ స్పూను లేదా హాఫ్ టీ స్పూన్ అయినా కూడా అల్లం పేస్ట్ని యాడ్ చేసుకొని మంచిగా ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు వేయించుతూ ఉండాలన్నమాట. సో ఈ ఆనియన్స్ నాకేంటంటే అది బాండీ సరిగ్గా కూర్చోలేదన్నమాట, అందుకని కొన్ని మాడిపోయాయి, కొన్నేమో వేగాయి, అయినా కూడా బాగుంది. సో ఇప్పుడు ఇదేంటంటే మొత్తం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం కలిపి పెట్టుకున్న మా పీసెస్ ఉన్నాయి కదా, వీటిని విడివిడిగా వేసుకోవాలన్నమాట. ఒకదాని మీద ఒకటి వేసి అంతా కలిపి గజిబిజిగా అయిపోకుండా సో ఇలా వెడల్పాటి ఒక బొగాన్ని తీసేసుకుంటే దాంట్లో వేసుకోవచ్చు. ఇదేంటంటే బిర్యానీ బాండీ అంటారు. సో ఇందులోనే ఫిష్ చేసుకోవచ్చు, అలాగే బిర్యానీలు చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో పీసెస్ని అన్నిటినీ విడివిడిగా వేసుకోవాలి. అలాగే ఒకదాని మీద ఒకటి వేయకుండా ఉన్న పీసెస్ని అందులో అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకున్న పీసెస్ని ఒక 5-10 మినిట్స్ అలాగే ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఒకసారి ఈ పీసెస్ని రివర్స్ వేసేసుకోవాలన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా నిదానంగా ఒక్కొక్క పీస్ని రిటర్న్ వేసుకోవాలి. ఇది మన ఓపిక అండి. సో మంచిగా రావాలి, టేస్ట్ మంచిగా రావాలి, సో పీస్ కూడా విరిగిపోకుండా ఉండాలి, నీట్గా ఉండాలి అని అంటే కంపల్సరీగా మనము నిదానంగా ఓపికతోనే పీస్ని
ఉల్టా వేయాలి. ఇదేంటంటే బోన్లెస్ కదా, మనం ఎక్కువ కదిపినా కూడా చితికిపోతుంది పీసు, అందుకని సో నిదానంగా చేసుకోవాలి. ఇలా ఉల్టా వేసుకున్న తర్వాత మరొక 5 మినిట్స్ అలాగే ఉంచేసుకోవాలన్నమాట. ఏంటి అంటే ఇది స్కిన్ లేదు, బోన్ లేదండి, ఒక ముళ్ళు కూడా లేదు. ఉంటే నార్మల్గా ఒక 2-3 ముళ్ళులు చిన్న చిన్నవి ఉండొచ్చు, కానీ మిగతా అంతా బోన్లెస్సే ఉన్నాయి. చూసారు కదండి, ఉల్టా వేయంగానే అది చితికిపోయే అంత చాలా మెత్తగా ఉండిపోయింది. సో ఇందుకోసం పులుసు కోసం అయితే మనము తగినంత చింతపండు తీసుకోవాలి. దాన్ని ఒక 1/2 అవర్ పావు గంటనో నానబెట్టేసి గట్టిగా కలిపేసుకోవాలి. సో కలిపేసుకున్న తర్వాత దానికి ఉన్న రసము, చింతపండు రసంని మనము ఆ ఫిష్ ఫ్రై ఉంది కదండి అందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఎక్కువగా వేసుకోకూడదు, పుల్లగా అయిపోతుంది. సో దానికి మనం క్వాంటిటీకి ఎంత కావాలి, మనకి ఎంత రసం కావాలి, పులుసు అనేది చేపల పులుసు కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు. సో అందుకని చెప్పేసి పులుసు ఎక్కువగా కావాలి అంటే ఎక్కువగా వేసుకోవాలి. కానీ ఏంటంటే పీసెస్ తక్కువ ఉండి పులుసు ఎక్కువగా ఉందనుకోండి, సో అంత పుల్లగా అయిపోతుంది. సో మనం క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి. సో నేను అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం పులుసే కాకుండా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత నిదానంగా ఒకసారి అటు ఇటు కలుపుకోవాలన్నమాట. ఏంటంటే ఆ రసం అంతా పీసెస్కి అంతటికి పోయేలాగా మొత్తం కలుపుకోవాలి. అలాగే మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే అలాగే ఉంచుకోవాలి. సో దీంట్లోకి మనం చిన్నగా మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇదేంటంటే ఆనియన్ అండి, ఒక ఆనియన్ తీసుకోవాలి మీడియం సైజుది. దాన్ని ఒక 2-3 ఘాట్లు పెట్టేసుకొని ఇలా స్టవ్ పైన కాల్చాలన్నమాట. దానిపైన పొట్టు తీయకుండానే అలా ఉల్టా పల్టా ఒక అటు ఇటు తిప్పుకుంటూ నిదానంగా కాల్చాలి. సో ఇది మాడిపోయిన పొరలు ఉన్నాయి కదండి, అవన్నీ తీసేసి లోపల ఉడికిపోయిన ఆ తెల్లటివి ఆనియన్ ఉంది కదా, అదంతా తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. సో ఇదేంటంటే ఒక పేస్ట్ చేసేసి మనం ఈ పులుసు మరుగుతున్నప్పుడు అందులో వేస్తామన్నమాట. సో ఇది మా ఇంట్లో ఇలాగే చేస్తారు. సో దీనివల్లనే చాలా టేస్ట్ వస్తుంది. నేను చాలామంది దగ్గర చేపల పులుసు తిన్నాను, కానీ సో మా ఇంట్లో చేసినట్టుగా అంత టేస్ట్ ఇక్కడ రాదు. ఇది మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి, మళ్ళీ మా అక్క వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో చేసిన తర్వాత ఎలా ఉంది అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరైతే చేపల పులుసు ఎలా చేస్తారు అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఇది చూసారు కదండి, ఉడికిపోయిన ఈ ఆనియన్ ఉంది కదా, అది మిక్సీ పట్టుకోవాలి. సో ఆ మిక్సీలో ఏంటంటే అందులోనే ధనియాల పౌడర్ కొంచెము, అలాగే జీలకర్ర పౌడర్ కొంచెం మెంతి పౌడర్, ఈ మూడింటిని ప్లస్ ఆనియన్ని మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తే పేస్ట్ వస్తుంది. సో ఆ పేస్ట్ ఏంటంటే మనము ఈ చేపల పులుసు మరుగుతున్నప్పుడు ఈ పేస్ట్ని అందులో వేసేయాలన్నమాట. సో చూసారు కదండి, కచ్చాపిచ్చాగా మిక్స్ చేసుకోవాలి. మీకు రోటి ఉంటే రోట్లో నూరుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. సో నేను ఏంటంటే మిక్సీలో పట్టేశాను. సో దాన్ని వేసి ఒక్కసారిగా కలపాలి. ఈ చేపల పులుసు ఎప్పుడు నిదానంగా కలపాలండి. తొందరగా అటు ఇటు కలిపితే పీసెస్ అంతా విడివిడిగా అయిపోతుంది. సో పీసు కదలకుండా అలాగా మెల్లిగా నిదానంగా కలపాలన్నమాట. సో ఇప్పుడు కొంచెం కర్రీకి తగినంత సాల్ట్ని వేసుకోవాలన్నమాట మరుగుతున్నప్పుడే. సో టేస్ట్ చూడొచ్చు, టేస్ట్ చూసి మనకి ఎంత సరిపోయిందా లేదా అని చూసి మళ్ళీ యాడ్ చేసుకోవాలన్నమాట ఈ సాల్ట్ని. అలాగే నేను కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇందులో ఆ కర్రీకి సరిపడినంత ఒక కట్ట వేసుకోవాలి. మంచిగానే వేసుకోవాలండి, ఎందుకంటే ఫిష్ స్మెల్ రాకుండా ఉంటుంది, అలాగే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో చూసారు కదండి, చూస్తుంటూనే నోరు ఊరుతుంది. సో ఎప్పుడెప్పుడు తిందామా అని. మీ దగ్గర ఉల్లి పొరక ఉంటే ఉల్లి పొరక కూడా యాడ్ చేయండి, ఇంకా చాలా బాగుంటుంది. అసలు చూస్తేనే చూడండి, ముక్క కూడా విరగకుండా ఎంత బాగా ఉందో. సో ఇది బోన్లెస్ చికెన్ లాగా అసలు ముళ్ళులే ఉండవండి, స్కిన్ కూడా తీసేసింది. సో ఇది బోన్లెస్ అయినా కూడా విత్ బోన్ అయినా సరే ఇలానే ప్రాసెస్ చేస్తున్నాను. సో వెరీ టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సో చూసారు కదండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరూరుతుంది. సో మీరైతే చేపల పులుసు ఎలా చేస్తారు అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ అండి.